ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. కొండేపి నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. కొండపి మండల చిన్న వెంకన్నపాలెం గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. చిన్న వెంకన్నపాలెం మాజీ సర్పంచ్, గ్రామ నాయకులు పోటు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దామచర్ల సత్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 4,000 రూపాయల పెన్షన్ అందజేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధిక మొత్తంలో పెన్షన్స్ పంపిణీ చేస్తుంది కూటమి ప్రభుత్వం మాత్రమే అన్నారు. ఈ సంగమేశ్వర ప్రాజెక్టుకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన మంత్రులు స్వామి మరియు నిమ్మల రామానాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రానున్న రోజుల్లో కొండేపి నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని దామచర్ల సత్య జోష్యం చెప్పారు. దామచర్ల కుటుంబం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్య, మాజీ శాసనసభ్యులు అచ్యుత కుమార్, కొండేపి మండల అధ్యక్షులు కొర్రపాటి వసంతరావు, సీనియర్ నాయకులు నారాయణ స్వామి, కొండేపి ఎంపీపీ కొండసింగు స్వప్నకుమారి, చిన్న వెంకన్నపాలెం సర్పంచ్ పోటు మధురవాణి, గ్రామ నాయకులు బబ్బూరి సురేష్ బాబు, గ్రామ అధ్యక్షులు పోటు రమణయ్య, రవీంద్రబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. మనవడిగా ప్రజలల్లో గెలిసినవో, కొండేపి గడ్డ విరుద్ధి స్వామి గుడిగా కదిలినవో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ అయినావో, తాతాంజనేయులు ఆశీర్వాదం పొంది అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? ఎలక్షన్ అప్పుడు ఓట్లకు ముందు 2,000 దాన్ని 4,000 చేస్తానని చెప్పాడా? చెప్పాడా లేదా? గుర్తులేదా? తీసుకో. ప్రతి నెల నీకు ఇంటి పట్టుకో. ఇంటికి తెచ్చిస్తున్నారా పెన్షన్? ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎంత ఇస్తున్నారు డిజేబుల్? 6,000 ఇస్తున్నారు. ఎప్పటి నుంచి వస్తుందా లేకపోతే 2 months నుంచేనా? అవునా? ఇస్తున్నారు. ఇలా ఏమైంది హెల్త్? బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, ఉండు. మందులు సరిపోతున్నాయా? ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారా? పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారా లేకపోతే ఆ రోడ్డు మీద ఇస్తున్నారా అంటున్నా? జాగ్రత్త, మందులు వాడుకో జాగ్రత్తగా. లావిడ ఉందా? సరే. ఇది ఏం చేస్తున్నావు డబ్బులు?
నేను వాడుతున్నా కదా ఆ? వాడుతున్నా ఆ. సార్ ఎంతో చెడు. ఏం చేస్తున్నారు పెన్షన్ నీకు? 7 నెలల నుంచి ఇస్తున్నారు. అంత పోయిన గవర్నమెంట్లో రాలో చనిపోతే చనిపోతే వాళ్ళు వీడియో పెన్షన్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నావు డబ్బులు? మందులకు వాటికి సరిపోతుందా? ఆ? ఇంట్లో ఇస్తున్నావా? మీ కోడల వాళ్ళకి ఇస్తున్నావా? ఆ, సరే. చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వెళ్ళి ఆ? ఇచ్చి జాగ్రత్తగా వాడుకోమను చెప్తా ఉన్నాడు. కడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడు. మంత్రి గారు ఇద్దరు చెప్పారు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మందులు కూడా సరిపోతున్నాయా? ఏం చేస్తున్నావు డబ్బులు? బాగాలేదు. సరిపోతున్నాయా? ఎవరు పంపించారు ఈ పెన్షన్? చంద్రబాబు నాయుడు. రేపు ఆదివారం అని చెప్పి ఈరోజు ఏమో అని చెప్పాడు మీకు. ఆ? ఇద్దరు ఆపేశారు ఆ. డ్రైవింగ్ లైసెన్స్ పార్టీ అధ్యక్షుడు మళ్ళీ మోహన్ రావు అన్న టైం అయిపోతుంది 4 చంద్రబాబు నాయుడు చూస్తున్నారా? ఒకరోజు పంపించాడు. రేపు ఆదివారం అంటే ఈ రోజు ఇచ్చాడు మీకు. ఆ? ఈ నెల మీరు తెచ్చిస్తున్నారుగా? ఆ? సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా ఇస్తున్నారు. నేను 10 మందికి చెప్పండి. ఆ? గుర్తున్నాడా? మన కొండేపులో చూసావా? ఆ? ఈ సార్ తెలుసా నీకు? సారు మనోడు మా పెద్ద ఆయన తెలుసా నీకు? దాంట్లో ఆంజనేయులు గారు మనోడు. పెద్ద ఆయన పేరేంది? పెద్ద ఆ? ఆయన తెలుసా? సరే. కాబోయే వస్తుంది. ఏం చేస్తున్నాయి డబ్బులు? ఆ? మందులు కూడా సరిపోతుందా? సరే. ఎవరు ఇస్తున్నారు ఈ పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇచ్చి మీకు ఇచ్చి రమ్మని చెప్పారు. చంద్రబాబు నాకు తెలుసు. తెలుసా? చూసావా? ఏం తెలుసు కదా నాకేం తెలీదు. మీ తాత తెలుసు. ఆ. సరే అమ్మా. సవరణ పెట్టి ఫోన్ చేస్తుంది మన మినిస్టర్ గారే కదా దానికి. మన మినిస్టర్ గారే కదా దీనికి. ఆ? పట్టుకో. చెప్తాను. లెక్కేసుకోగలవా? డబ్బులు లెక్కేసుకుంటావా? ఎంత? 4,000. 6,000. ఏమ్మా? బాగున్నా. ఎప్పటి నుంచి ఏం చేస్తున్నావు డబ్బులు? ఇస్తారులమ్మా, ఇస్తారులే. చేశారా? దాని ప్రకారం
ఎదిగినవో సత్యంగా నీ వెంటే ఒక 10 మంది ఒక తెలుసా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. ఏం చేస్తున్నావు డబ్బులు? డబ్బులు ఏం చేస్తున్నా? సరే, రేపు ఆదివారం అని చెప్పి ఒకరోజు ముందే చంద్రబాబు నాయుడు గారు నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకరోజు ముందే ఇస్తున్నాం పెన్షను. 10 మందికి చెప్పు నువ్వు. మొన్న ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అవునా కదా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా? ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారా? ఎవరు, అమ్మాయినా లేకపోతే ఇంకా? అమ్మాయి. పేరు ముద్ర వేయించుకొని తీసుకోవాలి. సరే, జాగ్రత్త. ఎవరు ఇస్తున్నారు పెన్షన్ డబ్బులు? చంద్రబాబు నాయుడు పట్టుకుంటారా? డబ్బులు పట్టుకో. జనాల్లో సరే, చెప్పండి. చెప్పు. ఏం చేస్తున్నావు డబ్బులు? అమ్మోళ్ళకి ఇస్తున్నావు. ఎవరు ఇస్తున్నారు ఈ పెన్షను? అక్క కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయి ద్వారా పంపిస్తున్నారు నీకు. సరేనా? ఏదా జాగ్రత్తగా. ఒకటి 50 వేస్తాం, ఇంకోటేమో విడో పెన్షన్ అన్నా 4,500. సరే. అవును, మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లేకుండా సెన్సస్ మీటింగ్ ఎట్ పెడతారు? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ ఎవరిచ్చారు ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు 4,000 నీకు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు, అప్పటి నుంచి ఇస్తా ఉన్నాడు. సరేనా? ఏం పెన్షన్ నీకు? ఓల్డ్ ఏజ్. ఏం చేస్తున్నావు డబ్బులు? పక్షవాతం జాగ్రత్త వాడుకో. ఇటు మోటార్ గాడి తిప్పుదా? అదే ఇంటి వెనక్కి పోతే క్వశ్చన్కి ఇవ్వాలిగా. ఎవరిదన్నా తీసుకోవాలి. ఏం కాదు, పూర్ణచంద్ర గారి క్యాండిడేట్ అయ్యా. వారికి ముందుగా స్వాగతం చెప్తూ మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి మునుపటి అజిత్ కుమార్ గారు, అలాగే పట్టణకి గౌరవ గారు, అలాగే ఈ యొక్క వెంకటపట్నం గ్రామ సర్పంచ్ గారు అందరూ కూడా ఇక్కడ చేసి ఉన్నారు. మనకి ఈ పేదల సేవలు ఎన్నికలుగా పూర్తి చేసుకుని అందరూ కూడా పంపిణీ కార్యక్రమం ఊళ్ళో లేరు, అందరూ బయట ఊళ్ళో. అందరికీ నమస్కారం. ఈరోజు పేదల సేవ కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకోవటం. ఈరోజు ఈ కార్యక్రమం మన కొండేపి నియోజకవర్గంలో కొండేపి మండలంలోని చిన్న వెంకన్నపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి మనం రావటం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు వసంతరాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి,
అలాగే ఈరోజు మరో ముఖ్య అతిథి మన కొండేపి నియోజకవర్గ మాజీ ఏఎంసీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్య గారికి, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి, ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మన గ్రామ పార్టీ అధ్యక్షులు గారికి, అలాగే ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు 2019-24 జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన తర్వాత మళ్ళీ మనం అధికారంలో వచ్చాక ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఊపిలో ఉన్నా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ఉందంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. సుమారుగా నెలకి 6,90,000 రూపాయలు ఈ యొక్క ఈరోజు మీరు పెద్ద మన ప్రతి గ్రామం మన వచ్చినాక సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ఒక్క గ్రామానికే 1,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రి కానీ ఈ గ్రామ నాయకుడు కోటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో 1,50,00,000 కార్యక్రమాలు గ్రామానికే జరిగింది. మన ఇంకా ఈ గ్రామంలో కావాల్సిన కొంతమంది రైతులకి డొంక రోడ్లు అడుగుతా ఉన్నారు. ఇది మన నియోజకవర్గం మొత్తం అందరూ ఈ డొంక రోడ్లు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా దీనికి కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలియజేయడం జరిగింది. దీనిపైన కూడా అది త్వరలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కూడా స్థలాలు అడుగుతున్నారు. దీన్ని కూడా నిర్ణయం అవుతా ఉంది. నిన్నే కూడా చంద్రబాబు నాయుడు గారు పాతగా మన గవర్నమెంట్ 14 న్యాయం చేయాలని ఒక ఆలోచనతో కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోపోతా ఉన్నాడు. తప్పకుండా పాత బకాయిలు కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఈ రోజు మీరందరూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే వాళ్ళకి లోకేష్ గారు బాధ్యతగా తీసుకొని రోజు మార్పులు వచ్చి అటు ఐటీ శాఖ అనేక పనులు కూడా తీసుకున్నారు. అది ఒక విజన్ లీడర్ పైన ఉన్న ఒక నామాన్ని కూడా మరో వయసులో కూడా ఈ రోజు కూడా 18 కష్టపడారు. నాయకుడు మన రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం మీరు చూసుకుంటే గత 19-24 ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క పరిశ్రమ కూడా తీసుకోవడానికి ఒక పనికి మాలిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మరొకసారి చెప్పడం కూడా బాధేస్తుంది. అన్నింటిలో ఆఖరికి తిరుపతి లడ్డులో కూడా కల్తీ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి. నేను చేపడుతున్న
మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్గా నేను తీసుకొని ఈరోజు మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సుమారుగా 1053 కిలోమీటర్లు సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని అద్భుతంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే అనేక పరిశ్రమలు వస్తాయనే ఒక ముందు చూపుతోటి భారతదేశంలోని అందరికంటే ముందుగా మ్యారిటైమ్ బోర్డ్ పాలసీ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి 100 కిలోమీటర్లకి ఒక పోర్టు కట్టాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సుమారుగా మన విశాఖపట్నంలో మీరు చూస్తే ఇండస్ట్రియల్ సబ్మిట్లో సుమారుగా 2 లక్షల పైచీలక పెట్టుబడులు ఒక్క మ్యారిటైమ్ బోర్డులోనే వచ్చినాయి అంటే అది ఒక మన నాయకుడి పైన ఉన్న చిత్తశుద్ధిని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక్క మ్యారిటైమ్లోనే సుమారుగా 1,00,000 ఉద్యోగాలు రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ నేను చెప్తా ఉండేవాడిని. పాకల అద్భుతంగా డెవలప్ అయింది. మన సింగరాయకొండ దగ్గర పాకల బ్రిడ్జి రాబోయే రోజుల్లో అద్భుతంగా డెవలప్ అవుతుందని మీ అందరికీ అనేక సార్లు చెప్పారు. కానీ ఎవ్వరు నమ్మలా. ఒక మంచి ఆలోచనతో కేవలం 10 రోజుల్లో సుమారుగా 3 లక్షల మందిని పాకల బ్రిడ్జ్ పెట్టుబడికి తీసుకొని రాగలిగామంటే అది కొండేపి నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా చేయను. ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతం దామచర్ల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. అలాగే ఈ నియోజకవర్గం భవిష్యత్తులో మీరు ఎవ్వరూ ఊహించిన విధంగా అభివృద్ధి చెందబోతా ఉంది. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చారు. ఎవ్వరూ ఊహించల వెలుగొండ ప్రాజెక్ట్ అంత త్వరగా పనులు జరుగుతాయని. శాసనసభ్యులు కూడా నమ్మకం లేదు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న వచ్చి సమీక్ష చేసిన తర్వాత సుమారుగా ఒక 14 వారాల్లోనే ఫస్ట్ ఫేజ్లో నీళ్ళు ఇవ్వబోతుంది ఈ కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. వెనకబడిన మార్కాపురాన్ని జిల్లా చేశాం. ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీ మార్కాపురం జిల్లా అందరూ అడిగారు. తప్పకుండా జిల్లా చేయాలనే ఒక ఆలోచనతో మార్కాపురం జిల్లా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క వెనకబడిన పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ కూడా త్వరలోనే పూర్తి కాబోతూ ఉంది. మన నియోజకవర్గానికి వస్తే తాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులు లేని నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో మన కొండేపి నియోజకవర్గం. భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మీరెవ్వరూ ఊహించిన విధంగా పాలేరు ముసిపేద 5-6 చెక్ డ్యాములు కూడా ప్రపోజల్స్ పెట్టారు మన మంత్రి స్వామి గారు. అవి కూడా త్వరలోనే పూర్తవుతుంది అని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన ప్రాంతం ఎక్కువ వ్యవసాయదార కుటుంబం, వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం. పొగాకు మెయిన్ మన నియోజకవర్గంలోనే పండించాలి. ఆ మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతున్నా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆలోచనతోటే మనకి వెలుగొండ నుంచి కూడా నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కొండేపి నియోజకవర్గం ఒక హార్టికల్చర్ హబ్ కాబోతుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో అటు R&B కానీ పంచాయతీరాజ్ రోడ్డుకి సుమారుగా 60 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు మన మంత్రి స్వామి గారు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన ప్రాంతం 2019లో మన నియోజకవర్గం దేశమంతా జగన్మోహన్ రెడ్డి గాలి చూసినా ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా పసుపు సైనికులు కష్టపడ్డారు కాబట్టి
19లో మన కొండేపిలో మంచి మెజారిటీతో మన మంత్రి స్వామి గారిని గెలిపించుకున్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వం పైన ఉండాలి. కూటమి ప్రభుత్వం ఉంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మీరెవరు ఊహించలా, ఎప్పటి నుంచో మన నియోజకవర్గానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరం ప్రాజెక్ట్, నేను ఎప్పుడు వచ్చినా ఆ ప్రాజెక్టుని 2014లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న స్వామి గారు కానీ నేను కానీ ఎమ్మటపడి అప్పుడు కలెక్టర్ వినయ్ చంద్ గారు ఉంటే సుమారుగా ఒక 2 కోట్లు 5 కోట్లు శాంక్షన్ చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం. తట్ట మట్టి కూడా వేయకుండా ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కూడా ఇబ్బందులు పెడితే మళ్ళీ మొన్న కేబినెట్ లో గౌరవ మంత్రివర్గ స్వామి గారి ఆధ్వర్యంలో నిమ్మల రామానాయుడు గారిని కలిసి ఆ యొక్క ప్రాజెక్ట్కి 25 కోట్ల రూపాయలు ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అయింది. భవిష్యత్తులో 250 కోట్ల రూపాయలతోటి 0.6 TMC కెపాసిటీ తోటి సంగమేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గం దామచర్ల కుటుంబాన్ని మీరు 40 సంవత్సరాల నుంచి ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే ఒక మంచి ఉద్దేశంతో ఏ రిజర్వ్ నియోజకవర్గానికి లేని అదృష్టం ఇక్కడ 3 పనిచేస్తూ ఉన్నాం. మంత్రివర్గ స్వామి గారు కానీ నేను కానీ మా నాన్న పూర్ణ చంద్రరావు గారు కానీ ఎవ్వరికి లేని అదృష్టం. ఏ ఒక్క చిన్న తప్పిదం జరగకుండా ఈ నియోజకవర్గం 10 కాలాల పాటు బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీలో చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ పక్కన పెట్టి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో చాలా కీలకం. ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్ని స్థానాలు గెలవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదు, మన కార్యకర్తలు కూడా బాగుండాలి. కష్టకాలంలో మన కోసం నిలబడ్డారు, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు, వాళ్ళందరికీ అండగా ఉండాలని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అనేక కార్యక్రమాలు కార్యకర్తల సంక్షేమ నిధి కానీ ఈరోజు 1 కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా మీరందరూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలు మనం గెలవాలి. ఇక్కడ మండల పార్టీ చాలా పటిష్టంగా ఉంది. అందరూ సీనియర్ నాయకులు, ఏ కష్టం వచ్చినా రామయ్య చౌదరి గారు కానీ నారాయణ చౌదరి గారు కానీ వసంత కానీ అందరూ సుమారుగా 40 సంవత్సరాల దామచర్ల కుటుంబంతో అనుభవం ఉంది. కాబట్టి మనందరం చిన్న చిన్న ఏమేమి మనస్పర్ధలు పెట్టుకోకుండా భావితరాల భవిష్యత్ కోసం మన నాయకుడు 18 గంటలు కష్టపడతా ఉన్నాడు. కేవలం ఏ స్వార్థం లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. మన నియోజకవర్గంలో కూడా రేపు భవిష్యత్తులో సుమారుగా ఒక 5-6 పరిశ్రమలు కూడా మన నియోజకవర్గంలో కూడా రాబోతా ఉన్నాయి. మన దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్టు సుమారుగా రేపు డిసెంబర్కి ప్రారంభం చేసుకోబోతా ఉంది. అది కనుక అయితే సింగరాయకొండ ఒక అద్భుతమైన టౌన్షిప్, అనేక పరిశ్రమలు కూడా సింగరాయకొండ కూడా వస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ గ్రామస్తులు చిన్నపాలెం గ్రామస్తుల్ని చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మళ్ళీ మరో వేదికలో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. మీరు కూడా బాధ్యతగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా సన్నద్ధం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.